ఐఎమ్ సో హ్యాపీ. ఒక మంచి సినిమా ఇది. రివ్యూ చెప్పాలని కాదు మీకు, అందుకనే నేను ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా ఒక మంచి సినిమా కలిసి Q&A ఉండాలి అని అనుకున్నాం మేము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు, సినిమా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు, ఇంత టైం ఈరోజు మాకు మీరు స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆ విషయంలో. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే మీ మొహాలు చూసి, ది వే యూ, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి మాకు ఇంకా ధైర్యం వచ్చింది. మేము తీసుకున్న డెసిషన్స్ కరెక్టే అని, అండ్ ఆ సినిమా గట్టిగా ముందుకు వెళ్తుంది అన్న నమ్మకం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ మేము అందరం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలో మా రెస్పాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దెన్ దాని తర్వాత మనం Q&Aకి వెళ్దాము. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ డైరెక్టర్ గారు. చూసినందుకు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఇప్పుడు మా పని అంతా చేసాము, ఇక మీట మీ భుజాల మీద ఉంటుంది. మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాకే కంటిన్యూ అయ్యి జనాలందరూ థియేటర్లకు వస్తారని నమ్ముతున్నాము. సో ఈరోజు షోలు కూడా అన్నీ ఫుల్ అయిపోయాయి. బై గాడ్ గ్రేస్ సృజనాలో ఫుల్ అయిపోయింది. AAAలో భలే రెస్పాన్స్ వచ్చింది. లిటరల్లీ వీ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్. తెలియకుండా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చారు. సో బ్యాక్ టు బ్యాక్ బ్యాటింగ్ అయిపోయింది పాపం. సో ఆల్మోస్ట్ 1.5 అవర్లో మొత్తం టికెట్స్ సోల్డ్ అయిపోయాయండి. ఐ మీన్ ఇచ్చేసాం, మెసేజెస్ అన్నీ వచ్చాయి. సో అలాగే సుజనాలు అయిపోయింది, లైక్ MBL అయిపోయింది, మొత్తం ఫుల్ ఉంది. సో ఇదే కంటిన్యూ అవుతుందని గట్టిగా నమ్ముతూ ఈ వీకెండ్ అంతా లైక్ పీపుల్ మీ మౌత్ టాక్తో బయటకు పీపుల్ జనాలు సినిమాలకు వస్తారని గట్టిగా నమ్ముతున్నామండి. అందరికీ నమస్కారం. थैंक यू फॉर कमिंग हियर एंड बहुत अच्छा लग रहा है. नर्वस हूँ एंड आप सभी ने मॉर्निंग का शो देखा एंड बहुत सारे अच्छे बात बोले. ये सुन के बहुत अच्छा लगा सीरियसली. बट फिंगर क्रॉस अच्छा लगे, ऑडियंस को और आए, थिएटर को और सारा बहुत सारा प्यार दे हमारी टीम को एंड या ब्यूटी को. थैंक यू सो मच. So hard work never fails and manchi content will never go wrong. Thank you so much for all the response and I hope it's going to actually multiply like many times in future for the next 1 week. Thanks a lot for all the support. మనకి నమస్కారం. ఆయన ఒక మంచి డైమండ్ని మట్టిలోకి తీసాడు. సాయి గారు వర్ధన్ దాన్ని మొత్తం ఒక డైమండ్ కింద తయారు చేశాడు. అందరు చేసాం, మీరు చూశారు. మారుతి గారు ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు ప్రతి పేజీ మీద సంతకం పెట్టిస్తా, ఈ సినిమా అద్భుతమైన సినిమా అవుతుంది అన్నాడు. అది ఒకటే నాకు గుర్తు, మీదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది. ఇవాళ కూర్చున్నాం. చాలా అంటే ఒక సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఇటువంటి ఒక ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎంటర్టైనర్, అబ్సల్యూట్లీ రియలిస్టిక్. నేను చెప్పక్కర్లేదు, మీరు చూసారు. ఐ డోంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్. నిజంగా దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు మార్నింగ్ నుంచి ప్రీమియర్స్ ఫుల్ అయిపోయి, నాకు ఈవినింగ్ ప్రీమియర్కి 2 టికెట్లు, 6 టికెట్లు, 10 టికెట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకురావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత టాక్ స్ప్రెడ్ అవ్వడం మీరందరూ చూసి కూడా నాకు ఇందాక చాలా మంచి విషెస్ చెప్పారు. ఇంకా అంతకంటే ఏం లేదు. వి జస్ట్ ప్రే టు ద ఆడియన్స్. ఎంత పెద్ద హిట్ చేస్తే తెలుగు సినిమా అంత ముందుకు పోతుందండి. ఇలాంటి సినిమాలు బంపర్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ. ఇంతమంది కష్టపడ్డాం, తీసాం, ఇష్టపడ్డాం, తీసాం. రాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది బీయింగ్ హియర్. అందరూ సినిమా చూడడం, మాకు బెస్ట్ విషెస్ చెప్పడం. విల్ సెలబ్రేట్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద ప్రీమియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ మీతో కలిసి చూడాలి అనుకున్నాను కానీ సరే మన వాళ్ళే కదా ఏం చెప్తారని ప్రతి హాఫ్ అన్ అవర్కి నాకు థియేటర్లోంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్. అది బాగుంది లాస్ట్ వరకు గ్రిప్పింగ్. ఇది ఒక థ్రిల్లర్ సినిమా నేను ఇంట్లో చూశాను ఇవాళ. ప్రతి మన వాళ్ళు ప్రెస్ వాళ్ళు చాలామంది మిత్రులు ఉండడం వల్ల చెప్పారు. ఇంటర్వల్కి అమ్మయ్య అన్నారు. టిఫిన్ కూడా చేయకుండా కూర్చోవలసి వచ్చింది. ఇంక క్లైమాక్స్ అది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్కి కానీ క్లైమాక్స్లో నరేష్ గారు నటన గురించి చెప్పారు. చాలా హ్యాపీ అండి. మా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఒక మంచి కంటెంట్ని, సొసైటీకి పనికొచ్చే కంటెంట్ని ఎప్పుడైనా మనం డీల్ చేసేటప్పుడు దానికి మంచి ప్రశంసలే దక్కుతాయని మరోసారి నిరూపణ అయింది. అందరికీ ధన్యవాదాలు సార్. రేపటి నుంచి
ఇంకా పాజిటివ్గా ముందుకు దూసుకెళ్తుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, నేను మంచి సినిమాలు తీయడానికి వచ్చిన, డబ్బులు సంపాదించడానికన్నా కూడా మంచి సినిమా తీయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నాది ఇదో చిన్న సినిమా, నాకున్న ప్యాషన్తో నేను చేశాను. దీని నుంచి వచ్చే ప్రశంసలు అండ్ నాకు నేను పెట్టింది వస్తే చాలు, ఇంకో 4 తీసేస్తాను నేను. దాంట్లో అయితే నేను క్లారిటీగా ఉన్నానండి. మంచి సినిమాని మీకు ఫ్లో అంటే ఇప్పుడు ఈ సినిమా రేంజ్కి తగ్గట్టుగా ఇప్పుడు జనరల్గా అందరూ మాడుతూ ఉంటారు. దీంట్లో ఉన్న ఏదైనా ఒకటి ఆట ఉన్నా భూతద్దం పెట్టి చూడకుండా సినిమా మీకు ఫ్లో ఎంత బాగా అనిపించింది అనేది మాత్రమే నాకు. ఆల్రెడీ పొద్దున్నే చాలామంది మీడియా మిత్రులు నాకు ప్రశంసలు ఇచ్చారు, అక్కడికే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మనం తీసిన దానికి ఇచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉంటుందండి. ఆ ప్రశంసలు ఇస్తుంటారు కదా, అవి జెన్యున్గా వస్తున్నాయా లేదా మనకు తెలిసిపోతుంటుంది. సో ఇక్కడ నాకు మార్నింగ్ వచ్చిన ప్రతి ప్రశంస జెన్యున్గా వచ్చినట్టు అనిపించింది. ఆత్మీయ ఆలింగనాలు అవన్నీ చూసిన తర్వాత నాకు ఎస్ ఐ డిడ్ ఇట్, నేను మంచి మూవీ తీశాను. సో దెన్ ఆడియన్ విల్ డిసైడ్. ఓన్లీ నాకు మీరు చేయాల్సింది వాళ్ళకి రీచ్ చేపిస్తే సరిపోయిద్దండి. థ్యాంక్ యూ. మన స్టేజ్ మీద సినిమా చూడండి, నచ్చకపోతే సినిమా ఇచ్చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు రివ్యూ రాయడానికి అని చెప్పాను. ఆ టెన్షన్ ఉంది నాకు. ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్. నేను చెప్పిన దానికి నేను ఇంకా దాని మీదే నిలబడుతున్నాను. మీ అందరికీ సినిమా నచ్చిందని నేను అనుకుంటున్నా. రివ్యూస్ అన్నీ ఒకటి చదవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది రివ్యూలు రాశారు, ఎంతమంది టైం వేస్ట్ చేసుకోలేదు అని. సో మీ క్వశ్చన్ ఆన్సర్స్తో మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వీ కెన్ స్టార్ట్ ద Q&A సార్.